హలో అండి. ఈరోజు గోరుచిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక కప్పు గోరుచిక్కుళ్ళు కట్ చేసి పెట్టుకొని, ఒక కుక్కర్ తీసుకొని అందులో వేసుకొని కొద్దిగా వాటరు, కొద్దిగా ఉప్పు వేసి 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకొని, మిక్సీ జార్‌లో కొన్ని ధనియాలు, వెల్లుల్లిపాయలు, కారము, కొద్దిగా ఉప్పు, కొంచెం ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత 3 పచ్చిమిరపకాయలు, ఒక కప్పు ఆనియన్ వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఇలా మగ్గనిచ్చుకోవాలి. తర్వాత దీంట్లో ముందుగా బాయిల్ చేసుకున్న గోరుచిక్కుళ్ళు వేసుకొని ఒకసారి తిప్పుకొని మూత పెట్టి ఇంకో 2, 3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు, ముందుగా మిక్స్ పట్టుకున్న ఈ పొడి ఉంది కదా, పొడి వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టుగా వేసుకొని ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ అండి.